అయిపోయిందండి. హ్మ్. అంతేగాని వాళ్ళకంటూ ఒక భయం లేదు. హ్మ్. చట్టం అనే భయం ఉంటే దాడులు ఎక్కడ జరుగుతాయి మేడం? హ్మ్. అసలు చెప్పండి. ఈ దాడులనేది వాళ్ళకి అలవాటైపోయింది. మాకు ఇవన్నీ ప్రాబ్లమ్ ఏం లేదు. గవర్నమెంటే మాది అన్నట్టు అయిపోయింది. ఒక్కసారి గవర్నమెంట్ శిక్షిస్తే హ్మ్. ఎందుకు జరుగుతది మేడం? అసలు కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీస్‌ని ఎంత నమ్మి ఓట్లేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వానికి? హ్మ్. అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంత నిర్లక్ష్యం చేస్తుంది అంటే అది మరి ఏం చెప్పాలి మేడం? మనం ఎవరికి చెప్పుకుంటామండి. ఈసారి ఇలా జరిగితే మాత్రం ఐసీఎఫ్ కంపల్సరీ ఊరుకునేది లేదు మేడం. రాష్ట్రంలో వేల ఎత్తున హ్మ్. మనం పబ్లిక్ తోటి కంపల్సరీ ఒక పెద్ద ర్యాలీ ప్లాన్ చేస్తున్నాం. హ్మ్. ఆహ్, ఈసారి గాని సేమ్ దాడులు ఎక్కడైనా జరిగి అరెస్ట్‌లు అవ్వకపోతే హ్మ్. ఇండియన్ క్రిస్టియన్ ఫోర్స్ ఇది దేన్ని సహించేది లేదు. ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ. హ్మ్. సో చూసాం కదా, ఇండియన్ క్రిస్టియన్ ఫోర్స్ అధ్యక్షులు మాట్లాడారు మనతోటి, ప్రసంగి గారు. ఏమంటున్నారంటే నిన్న వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే, ఒక ప్రభుత్వ అధికారి అంత నిర్లక్ష్యంగా మాట్లాడడానికి కారణం ఏంటి? ఒకవేళ ఎఫ్ఐఆర్ చేసి చర్యలు తీసుకుంటే ఇంకోసారి ఇలాంటి మతపరమైన గొడవలకు గాని, కలహాలకు గాని, ఇవన్నీ గొడవలు జరగకుండా ఉండడానికి మంచిగుంటది గదా! చర్యలెందుకు తీసుకోవడం లేదు? ఇప్పటికి దాదాపు కామారెడ్డిలో జరిగింది, ఆంధ్రప్రదేశ్‌లో అయితే అనంతపురంలో జరిగింది. వీళ్ళు తెలంగాణ వరకు చూసుకున్నట్టయితే ఒక్క నెలలోనే 2, 3 ఇలాంటి మత గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు, వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటూ ఉంటే, మరి మీరెందుకు మధ్యలో ఎళ్లిర్రని కనీసం వాళ్ళని పిలిపిచ్చి, వాళ్ళతోటి మాట్లాడి, వాళ్ళ మీద ఒక చర్య గూడా తీసుకోలేదు. వాళ్ళు గృహ కూడిక పెట్టుకొని, గృహంలో ప్రార్థనలు చేసుకున్నప్పుడు, మీరు వాళ్ళ ఇంటి మీదకెళ్ళి దాడి చేయాల్సిన విషయం ఏం అవసరము అని చెప్పేసి అక్కడున్న డిఎస్పి ఎందుకు చర్యలు తీసుకోలేకపోయిర్రు? అంటే చట్టం ఎలా పనిచేస్తుందో చూడండి. చట్టం ఒక్కరికి మాత్రమే చుట్టంగా పనిచేస్తున్నట్టు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. సో ఐసీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మాత్రం ఇది ఇంతటితో వదిలిపెట్టేదే లేదు. తెలంగాణ